హాయ్ ఫ్రెండ్స్, టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5 to 10 డేస్లో ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రాబోతుంది. మరికొన్ని రోజులు అంటే దాదాపు ఒక 20 డేస్లో వీరికి ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. మరి ఈ టైంలో తెలుగుకు సంబంధించి మంచి స్కోర్ను సాధించాలంటే ఏం చేయాలి? ఈ షార్ట్ పీరియడ్లో మనం ఎవ్రీ చాప్టర్ను డిస్కషన్ చేస్తూ ఓన్లీ 5 to 10 minutesలో ప్రతి చాప్టర్ను కంప్లీట్ చేసే విధంగా నేను చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా 6వ తరగతిలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి అభినందన అనే పాఠము మనం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అభినందన. ఈ అభినందన అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకు సంబంధించింది? ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి పాఠ్యాంశము ఏ ప్రక్రియ, ఏ ఇతివృత్తం, ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ అభినందన అనే పాఠ్యాంశము గేయ ప్రక్రియకు సంబంధించింది. ఏది? గేయ ప్రక్రియ. ఇతివృత్తం తీసుకుంటే దేశభక్తి లేదా శ్రమ పట్ల గౌరవం. గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి లేదా శ్రమ పట్ల గౌరవం. 2 అంశాలు గుర్తుకున్నాయండి. ఇక రచయిత ఎవరు? ఈ అభినందన అనే పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇకపోతే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలండి. ఉద్దేశం ఇంపార్టెంట్. అభినందన అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ పాఠ్యాంశంలో రైతులు, సైనికుల శ్రమను, వారి గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశంగా చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ పాఠ్యాంశం ఏది? అభినందన అనే పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాఠ్యాంశంలో మనం స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. ఇంకోటండి, ఇకపోతే కవి పరిచయంలో మనం ఏ ఏ అంశాలను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, శేషం లక్ష్మీనారాయణాచార్య కరీంనగర్ జిల్లా నగనూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇకపోతే తల్లిదండ్రులు కనకమ్మ, నరహరి స్వామి. గుర్తుపెట్టుకోండి. ఇక ఇతను రంగారెడ్డి జిల్లా, ఎక్కడండి? రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఇతను అనేక పద్య, గేయ, వచన కవితలు కూడా రచించాడు. గుర్తుపెట్టుకోండి. ఏవి? పద్య, గేయ, వచన కవితలు రచించాడు. ఇతను రాసినటువంటి ఒక విమర్శన వ్యాసాలు తీసుకుంటే అవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి విమర్శన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇతను దేశభక్తి, దైవభక్తి గేయాలు రాస్తాడు. క్లియర్ అండి. ఇకపోతే మనం దేశానికి వెన్నెముక్క రైతుని, దేశాన్ని కంటి రెప్పలా కాపాడేవాడు సైనికుడు అని వీరిద్దరిని వర్ణిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనడం జరిగింది. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఒక్కసారి పాఠాన్ని పూర్తిగా చదివిస్తాండి, వినండి. వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపాదికల గనులకు,
వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులగింపగా రుధిరం స్వేదంబు కాగా పసుడిని పండించినటువంటి ప్రగతి మార్గదర్శకులకు, కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు, ప్రలోభాల మాయలోన పడివోనని నిర్మలకు, నిమిషమేని వినివర్మని నీతి కర్మశీలులకు, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుట ఎగిరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవి. ఈ పాఠ్యాంశంలో మనం అర్థాలు తీసుకుంటే, చందనం అంటే గంధం, ఏది గంధం, చందనం అంటే గంధం, ఘనులు అంటే గొప్పవారు, రుధిరం అంటే రక్తం, స్వేదం అంటే చెమట, దున్మి అంటే చంపి, దున్మి అంటే చంపి. అదేవిధంగా నీతి కర్మశీలురు అంటే ఎవరు? సైనికులు. ఇక ఘనవీరులు అంటే గొప్పవారైన వీరులు. ఆకలి మంటలు ఇది రూపక అలంకారము అవుతుంది. ఇకపోతే చూడండి అండి, ఇక మన గ్రామర్ పార్ట్కి తీసుకుంటే మనకు దీంట్లో ఏమేమి ఇచ్చాడంటే, ఒకటి అర్థాలు కూడా ఉన్నాయి. పదజాల వినియోగము ఇంపార్టెంట్ అండి. రుధిరము రక్తము, పసిడి బంగారము, హాలికులు రైతులు, స్వేదం చెమట. ఇకపోతే మనకు ఒక పదానికి అదే అర్థం, ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ రైతు, కర్షకుడు, హాలికులు. ఇకపోతే ఇక్కడ బావుట, పతాకం, జెండా, ఖడ్గం, అసి, కత్తి. ఇక భాషకు సంబంధించినటువంటి ఇచ్చిండండి. భాషకు సంబంధించి తీసుకుంటే అసలు ధ్వని అంటే ఏంది? నోటితో పలికేది అని అర్థం. ధ్వని అంటే నోటితో పలికేది. మరి వర్ణమాల లేదా అక్షరమాల అంటే భాషా ధ్వనులకి చెందిన అక్షరపు గుర్తు పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. చూడండి ఇక్కడ మనకు హల్లు, హల్లు అనేది పొల్లుగా పలికే దాన్ని, పొల్లుగా పలికే ధ్వని హల్లు అంటారండి. గుర్తుపెట్టుకోండి, పొల్లుగా పలికే ధ్వని హల్లు అంటారు. ఇక్కడ మనకు అక్షరాలు ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరం అని ఇచ్చిండు. ఒకసారి చూడండి, ద్విత్వము అంటే ఒక హల్లు, అదే హల్లు ఒత్తుగా వస్తుంది ద్విత్వము. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తము. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా వస్తే అది సంశ్లేషము అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వర్గాక్షరాలు ఇంపార్టెంట్ అంటే, వర్గాక్షరాలు ఎన్ని ఉంటాయి అంటాడు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. ఇక కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, ఇవి గుర్తుపెట్టుకోండి. మొత్తం 27 ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇకపోతే మనకు ప్రాజెక్టు పని మనకు ఇంటి పని వ్యక్తిగతంగా కూడా ఇస్తారు చూడండి. ఇకపోతే నేనివి చేయగలనా అని స్వీయ మూల్యాంకనం కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. గుర్తుపెట్టు.